అలివేణి ఆణిముత్యమా నీ కంట నీటి ముత్యమా. బావగారు మీరేంటి ఈ పనులేంటని అడిగితే నేనెవరో తెలియనట్టు ఏదో తమిళు తెలుగు ఇంగ్లీషు మలయాళం మిక్స్ చేసి మాట్లాడి నన్ను కన్ఫ్యూజ్ చేశాడమ్మా. అదే నాకు అర్థం కావడం లేదు. మీ ఆయన వెనకాల ఏదైనా ట్విస్ట్ ఉందా అమ్మా? అంత జరిగిందా? దాని వెనక ఉన్న ట్విస్ట్ ఏంటో, అది ఎంత గట్టిదో నేను బయటికి లాగుతానులేండి. మీరు ఫోన్ పెట్టేయండి అన్నయ్య గారు. పదండ్రా. నమ్మవేమో గాని అందాల యువరాణి ఏమండి, లోపల చాలాసేపటి నుంచి గానామృతంలో తడుస్తున్నట్టున్నారు. అవునే, బాడీ బాగా వేడి చేసేసింది, అందుకే కాస్త చల్లబెడుతున్నాను. ఏంటి విశేషం? అంత వేడిగా ఉందా? చెప్తున్నాను కదా, ఇలా కాసేపు నన్ను రిలాక్స్ అవని. ఎందుకు నచ్చపెడతావు? ఏమీ లేదండి, మీరు రాగానే మీకు ఇస్త్రీ చేద్దామని అన్నీ రెడీ చేసి పెట్టాను. ఇస్త్రీ చేయడానికి నేను రావాలా ఏంటి? షర్ట్ ఇస్త్రీ చేసి పక్కన పెట్టే. అలా కాదండి, మీరు రాగానే మీ ఒంటి మీదున్న మడతలన్నీ వదిలిపోయేలా ఒక రేంజ్లో ఇస్త్రీ చేద్దామని అన్నీ రెడీగా పెట్టాను. అబ్బో పెలామ్స్, థ్యాంక్ యూ. వెయిట్ ఫర్ 10 minutes. ఓకే, I will come in 10 minutes. Okay, thank you. అన్నా 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 ఆపండి అన్నా. ఓ అన్నా, ఆపండ్రా, ఒక్కడన్నా ఆపండ్రా. ఈ పట్నం మనుషులు గుండెలా గుండ్రాయిలా, ఒక్కడు కూడా ఆపడేటి? అయ్యో, ఓనా ఓనా ఆపండి అన్నా. అన్నా అన్నా ఆపన్నా. అన్నా 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 అన్నా, ఓయ్ ఒరే ఆపండ్రా, మీ జమ్మడిపోను. అమ్మో అమ్మో, ఆపరేషన్ కి డబ్బులు కావాలి, కిడ్నీ ఇస్తామంటే ఎంత మోసమా, ఎంత దాగా, నాశనం అయిపోతారు కొడుకులు. అయ్యా అయ్యా, అన్నా 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 ఆపండి అన్నా. అన్నా పోనా, ఎవరు ఆపరేటే, ఒక్కరు కూడా ఆపి సావట్లా. ఛే, ఛే, సమయానికి గొక్క నీళ్లు కూడా లేవు. నేను లోపలికెళ్ళి నీళ్లు తెత్తానక్క. అవసరం లేదు, నువ్వు మళ్ళా లోపలికి పోవడానికి లేదు. బస్ స్టాండ్కి పోయినాక నీళ్ళు తాగుతానులే. ఎస్ఐ గారు, ఈ ఆర్గాన్ మాఫియా ముఠాని వెంటనే అరెస్ట్ చేయండి. వెంటనే ఈ హాస్పిటల్ని సీజ్ చేసి ప్రజల్ని మీరే కాపాడాలి. ఈ దండ అమ్మాయికి ఇవ్వాలి కదా. ప్రతాప్ ఆగు. ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? ఓ ఆటోనా, ఆటో ఆటో అన్నా ఆపనా. అన్నా 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 ఆపనా, ఆపు. ఏడికి పోవాలమ్మా?
బస్ స్టాండ్ దగ్గరలో ఉందా, రైల్వే స్టేషన్ దగ్గరలో ఉందా? బస్ స్టాండ్ దగ్గర. అయితే ముందు ఆడికే పోనీ అన్న. బస్ స్టాండ్ అయితే 150 150 అవుతుంది. 150 పోతే పోనీ అన్న. మా సీరాల పోనీకి ఛార్జీలు ఉంచుకుని మిగతాదంతా నీకే ఇస్తాము. తొందరగా పోనీ. ఇక ఈ జన్మలో ఈ సిటీ మొక్క చూడనే చూడము. ఎక్కుర్రి. హే అమ్మాయి, హే ముత్యాలదండ, ఆగు, తీసుకో. తిరిగి ఇద్దామనుకునే లోపే ఆ అమ్మాయి మాయమైపోయింది. ఉంచుకుందామంటే నాది కాదు, ఇచ్చేద్దామంటే తనలేదు. ఈ దండను ఏం చేయాలి? ఒకరేలే ఒకరేలే ఇద్దరిలా మెరిశారే, ఒకలాంటి హృదయాలే ఒక్కటిగా కలిశారే. ఇన్నాళ్ళు విడివిడిగా ఉన్నారెందుకో వీరే, ఇక ముందే రాసుందో కన్నులకెదురయ్యారే. పరిచయమే నేడిలా పరవశమై పరుగాపనన్నదే ఊరిలో, సమయమన్నదే మరిచేలా సరదాలెన్నో దరిచేరే. జతలోన జీవితం వరమే, ఎటువైపు చూసినా సంబరమే. దూరమన్నదే చెదిరేలా చిరునవ్వుల్లో మునిగారే. కాపాడండి బాబాయ్. మృదులా మృదులా, సోఫా వెనకాల దాక్కున్నాడు. మోసాలు తిరిగించేసింది. నేను మొగ్గడే, నన్నేం చేయకే. ఆంటీ ఆంటీ ప్లీజ్ ఆంటీ, నీ కాళ్ళు పట్టుకుంటాను. రాక్షస చేతిలో నా ప్రాణాలు పోయేలా ఉన్నాయి, నన్ను కాపాడండి. నీ లీలలు హద్దు దాటకుండా ఆ ఇస్త్రీ పెట్టాల్సిన చోట కరెక్ట్ గా పెడితే నువ్వు బయట మన్మథ లీలలు ఆడవు కదా. నువ్వు నాకు ఆంటీవి కాదు, నా హ్యాపీనెస్ కి ఆంటీవి. మండిపోతుంది, నన్ను వదిలేవే, నువ్వు చెప్పినట్టు వింటాను. అమ్మా చెల్లమ్మా, నువ్వు ఇంట్లో నన్ను ప్లేస్ ఇచ్చాను కదా, ఆ కృతజ్ఞతతో నన్ను కాపాడవే ప్లీజ్. సో సారీ బ్రదర్. ఇప్పుడు నిన్ను కాపాడడానికి నేను వస్తే రష్యా ఉక్రెయిన్ వారి మధ్యలోకి వచ్చి దూరినట్టు ఉంటుంది నా పరిస్థితి. నా వల్ల కాదు. చిన్న పిల్లని మామయ్య. చిన్న పిల్ల అంటే ఎలా కుదురుద్దా? నన్ను వదిలేవే ప్లీజ్. శాస్త్ర, నేను నీకు కనతంటే నన్ను నువ్వేనా కాపాడవే. ఇదిగో, నువ్వు నన్ను కాపాడితే నీ బ్యూటీ పార్లర్ ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేస్తానే. మీకు కాలితే నేను మేకప్ వేస్తాను, నాకు కాలితే మేకప్ కూడా వేసుకోలేను. ఐఎమ్ సారీ డాడీ. ఆగమ్మా. ఒరే బ్లాక్ బ్యూటీ,
నువ్వైనా నన్ను కాపాడరా. హీట్ తగ్గిందమ్మా, ఇప్పుడు ఓకే అమ్మా. ఒరే ఎదవా, మృదులా నన్ను చంపేకే, నన్ను కాపాడు. నాయన వచ్చేస్తుంది, నన్ను కాపాడే దేవుడే లేడా? నన్ను వదిలేవే, నీకు దండం పెడతానే. నాన్న 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 వచ్చావా? నా ప్రాణాలు కాపాడడానికి వచ్చావా? ఈ కన్నతండ్రిని సేవ్ చేయడానికి వచ్చావా? నువ్వు నా పాలిట ఆపద్బాంధవుడివిరా. ఏంటి నాన్న అర్థం పర్థం లేకుండా ఈ ఆటలు? సరసాలాటలు. వాట్? సరసాలాటలా? మీ పిన్నికి 7వ నెల కదా, ఆ దూరాన్ని భరించలేక బయట ఇంకో ఎలుగుబంటిని తగులుకున్నాడట. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోవడంతో నాకు అతనికి పోలికలున్నాయని ఏవేవో కహానీలు చెప్తున్నాడు. అందుకే కాక పెడుతుంది. ఏంటి నాన్న ఇది? లేదురా, ఒట్టు. వాలి సుగ్రీవుల్లా నాలో ఉండివాడు ఇంకొకడు ఉన్నాడు. అదేం అర్థం చేసుకోవట్లేదు. అబ్బబ్బబ్బబ్బా, పెద్ద సుందరాంగుడు మరి. దేవుడు ఈ వింత రూపాన్ని ఒకరిని సృష్టించడమే లోకానికి గండం. మళ్ళీ ఇలాంటి పీస్ ఇంకొకటి ఉంటుందా? నాపా యాంటీ, ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారు. ఆ 7లో ఎవడో ఒక దరిద్రుడు పార్క్ లో తిరుగుతూ నా పేరు పాడు చేస్తున్నాడు. సీన్ సెటిల్ చేయడం కోసం నన్ను నేనే దరిద్రుని అనేసుకున్నాను. ఎలాగోలా ఈ ఐరన్ బాక్స్ ఎక్కడి నుంచి బయటపడితే చాలు. ఆ పార్క్ లో తిరిగేది నా డూప్లికేట్ రా. నేను ఒరిజినల్ మన్మధుణ్ణి. అంత చెప్పి నేను అనుకుంటా నన్ను పసిపిల్లని చేసి అలా కాల్ చేయడం న్యాయమో చెప్పు. అన్నయ్య, నువ్వు అడ్లేస్తే నాన్నారికి ఎర్ర కాలుతుంది. ఏదోటి చేసి కాపాడరా. సరే నాన్న, ఓ పంచే. ఏంటది? రేపటి నుంచి పార్క్కి జాగింగ్కి వెళ్ళడం మానే. అదెలా కుదురుతుందమ్మా? అదే హెల్త్ హెల్త్ వాకింగ్కి వెళ్ళకపోతే బాడీ ఫిట్నెస్ ఎలా కాపాడుకోవాలి? నేను వెళ్ళాల్సిందే. అయితే కాక పెట్టాల్సిందే. నువ్వే ఏదైనా దీనికి కొంచెం ప్రాక్టికల్ సొల్యూషన్ చెప్పు. నువ్వేమో జాగింగ్కి వెళ్ళడం మానవు, పిన్నికేమో నీ మీద నమ్మకం లేదు. మరి నన్నేం చేయమంటావు? సింపుల్. ఆ 2వ మన్మధరావు నిజంగానే ఉన్నాడని ప్రూఫ్ దొరికితే వదిన నమ్మేస్తుంది కదా. కరెక్ట్. నాన్నలాంటి ఇంకో వ్యక్తి ఉన్నాడని ప్రూవ్ చేస్తే సరిపోతుంది. అదెలా కుదురుతుంది? ఏ నీలాంటోడు ఇంకోటి లేడా? అంటే ఇది నిజం కదా? పిన్ని, అంటే నాలాంటి అందగాడు ఇంకొకడు ఉన్నాడని నేను ఎలా ప్రూవ్ చేయగలను చెప్పు. అందుకే రేపటి నుంచి నీతో పాటు జాగింగ్కి వసు వస్తుంది. అదెందుకు? నీ మీద కన్నేసి ఉంచడానికి, అక్కడ ఏం చేస్తున్నావో అబ్జర్వ్ చేయడానికి స్పైగా అపాయింట్ చేస్తున్నాను. పిన్ని, నాన్న ఎటైనా వెళ్తానంటే వసు వచ్చి నీతో చెప్తుంది. అప్పుడు నాన్న ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా నేనే బంధిస్తాను. ఈ డీల్ మీకు ఓకేనా? ఏంటి ఇన్వెస్టిగేషనా? నా మీద స్పైన్ పెడతారా? సిఐడి వేసాలా? నానా, నీకు ఐరన్ బాక్సే. అలివేలు, పట్నంలో జరిగిన ఈ విషయాల గురించి అవ్వకి ఏటి చెప్పకు. ముఖ్యంగా తమ్ముడిని రౌడీలు ఎత్తుకుపోవడం, నువ్వు పిచ్చి పిచ్చి పనులు చేయడం అస్సలు చెప్పకు. అసలే ముసలిపాను. ఈ బాధలన్నీ తెలిస్తే తట్టుకోలేదు. చెప్తుంది సెవకెక్కుతోందా? అలాగే అక్క.
రాము 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 అప్పుడే వచ్చేసినారట్రా. ఆపరేషన్ అయిపోయినదా? మాటలు వచ్చేసినయ్యా? అవ్వా అవ్వా అని పిలవాలని ఆరాట పడుతున్నావా? ఆగాగు. నువ్వు నోరారా పిలాల్సింది అవ్వా అవ్వా అని కాదురా, అక్క అని. ఎందుకంటే నీకు అమ్మైనా నాన్నైనా అక్కే కాబట్టి. ఏది అక్క అని పిలు. ఏటైందే? నోట మాట పలకట్లేదేటి? అసలు మాటలు వస్తేనే కదబ్బా పలకడానికి. జబ్బులు డబ్బున్నోళ్ళకొస్తే ఇట్టే తగ్గిపోతాయి. మనలాంటోళ్ళకొస్తే పానం మట్టిలో కలిసిపోయేంత వరకు మనతోటే ఉండిపోతాయి. అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పకుండా ఏటేటో మాట్లాడుతున్నావేటే? అది అబ్బా నేను వివరంగా చెప్తానులే అబ్బా. ఆగు, ఇప్పుడే చెప్పాలి నాకు. వీడికి మాటలు వచ్చేస్తాయి, గలగలా మాట్లాడేస్తాడు. అందరితో ఓసారిగా ఆడుతూ పాడుతూ తిరుగుతాడని గంపడ ఆశలు ఎట్టుకుంటే ఇలాగ నీరు కారు చేసినవేటే? అసలు ఏటైనదే? వాళ్ళు చాలా డబ్బులు అడిగినారబ్బా. మా దగ్గర డబ్బులు లేవని మేము వచ్చేసాం. డబ్బులు లేకపోవడం ఏంటే? ఆసుపత్రిలో డాక్టర్ గారు చూస్తున్నారు, వీడికి మాటలు వచ్చేస్తాయని మీరే కదటి చెప్పినారు. మేం కూడా అట్టనే అనుకున్నామబ్బా. 19,000 కట్టించుకుని ఏవేవో పరీక్షలు చేసి ఇంకో 19 లక్షలు కడితేనే ఆపరేషన్ చేస్తామని చెప్పారు. 19 లక్షలా? అవ్వా జాగ్రత్త. 19 లక్షలైందే? అయ్యేమన్నా డబ్బులు అనుకున్నారా? డబ్బాలో చెక్కలు అనుకున్నారా? అదే కదవ్వా. అవ్వా నువ్వేం కంగారు పడకవ్వా, ఖచ్చితంగా మాట వస్తుందవ్వా. సరేలే, మన బతుకులు ఎవరు మాత్రం మారుతారు గాని పోయి కాసంత కూడు తినండి. ఎప్పుడు తిన్నారో ఏటో వెళ్ళండి. ఆలువేలు ఎప్పుడు వచ్చావు? ఇప్పుడే. నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చావు? ఎవరి కోసం వచ్చావు? ఆలువేలు తమ్ముడి ఆపరేషన్ కోసం పట్నం వెళ్ళారు కదా, పైసలు తక్కువ పడ్డాయేమో అడుగుదామని వచ్చా అంతే. ఏటి నువ్వు చదువుతావా? అవసరానికి డబ్బు అప్పు ఇచ్చి ఈ ఏరియాని ఆదుకునేది నేనే కదా. ఆ బోలో ఆలువేలు ఏమైనా పైసలు కావాలా? ఎంతైనా పర్వాలేదు, 10,000 20,000? అరే బోలో జీ మై హూనా, ఎంత కావాలో చెప్పు. దానికి కావాల్సింది వాల్యూ కాదు, లక్షలు. అక్షరాల 19 లక్షలు. 19 లక్షలా? ఎట్టవా? హే భగవాన్, మాకు బాపు రొటేషన్కి ఇచ్చిన పైసలు కూడా అంతలు ఉన్నాయి భయ్, నేనెట్లా వేస్తా? మరి నేను కూడా చెప్పేది అదే. బురదలో తిరిగే పంది సముద్రంలోకి వెళ్తే సొరసేప అయిపోదు. ఎల్లి నీ పని చూసుకోపా. ఆలువేలు ఎల్లమంటుంటే అర్థం కదా? జాతాజీ జాతా, 2 दिन का వడ్డీ దేతో జాతా. వడ్డీ లేదు గిడ్డీ లేదయ్యా ఎల్లమంటుంటే. కైసా జాతా? దేనా పడతా దేనా పడతా. పైసా అలివేలు వద్దే. పర్వాలేదక్క, నేను ఇస్తానే. నేను ఇస్తానక్క, తీసుకో. ఆలువేలు? ఆలు లేదు వేలు లేదు, పడక తీసుకున్నావుగా ఇంక దొబ్బాయి. ఎల్లక ఇక్కడే ఉంటాయి. అలివేలు నువ్వు లోపలికి వెళ్ళి కూడు తిను. అలివేలు, ఏందవ్వా నీ సంపేటే అలా కందిపోనది? అది ఏం లేదవ్వా. ఏమీ లేకపోవడం ఏంటే?
ఏది చూపించు. ఎంత కమిలిపోయి ఉంటేను. అది దోమలబ్బా, దోమలు బాగా కుడితేనో. మరి ఇంతలా ఎలా కుడతాయే? ఎవరో ఏకంగా కొట్టినట్టుంటేను. అవి పట్నం దోమలబ్బా, నెత్తురు ఎక్కువగా పీలుతాయిలే. ఇది చూడండి. అయినా నీ అనుమానాలేటి? ఓ వైపు కడుపు మాడుతుంటేను. అలివేలు, నువ్వు లోపలికి వెళ్ళి కూడు తిను పో పో పో. అవా నేను వెళ్ళొస్తానే. ఏంటలా సుత్తున్నావు? తప్పే కదా మరి. ఆడపిల్ల మీద చేయి చేసుకోవడం చాలా పెద్ద తప్పు. సహస్ర బ్యూటీ పార్లర్ హైదరాబాద్ మొత్తానికి ఇంట్రడ్యూస్ అయ్యే గోల్డెన్ ఛాన్స్ వచ్చింది. ఎలా మేడం? 100 కోట్లకి వారసురాలు, లక్షల మంది ఆశలకి అండగా నిలిచిన పేరు. దివ్యాంక గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ప్రిన్సెస్ మిస్ దివ్యాంక.